ఇటు బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇటు 30 ప్రాంతాల్లో హంగ్ ఏర్పడిందని స్వయాన కేటీఆర్ఏ ప్రకటించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వర్షన్ ఏంటో మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా వివరిస్తారు. రాకేష్, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? మరోవైపు కొన్ని ప్రాంతాల్లో సిపిఐతో కలిసి ముందుకు వెళ్లేందుకు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సిపిఐ నుండి ఎలాంటి సంకేతాలు వస్తున్నాయి? బీఆర్ఎస్ ఆలోచన ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ ఇది పార్టీ విజయం కంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను మేము క్లియర్గా చూపించగలిగాము. హాఫ్ ఆఫ్ ది సీట్స్ కాంగ్రెస్ గెలిచిన దాంట్లో హాఫ్ ఆఫ్ ది సీట్స్ దాదాపు 700-750 వరకు సీట్లు గెలుపొందాము, వార్డులు గెలుపొందాం. కాబట్టి వీళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసినటువంటి ప్రజలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించినటువంటి ప్రజలుగా వీటిలను గుర్తించాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే 14 మున్సిపాలిటీలను చేజిక్కించుకున్నాం. 31 మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో 10 నుంచి 15 మళ్ళీ దాంట్లో కూడా బీఆర్ఎస్కి వస్తాయి. మొత్తంగా 25 నుంచి 30 మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ అకౌంట్లో ఉంటాయి. ఇదంతా కూడా పెద్ద విజయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 80 నుంచి 90% విజయాలు దక్కుతాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 మున్సిపాలిటీస్ మాత్రమే, 100కు లోపు వార్డులు మాత్రమే కాంగ్రెస్కి వచ్చాయి. కానీ ఈసారి అదే ప్రతిపక్షంకి వచ్చినటువంటి బీఆర్ఎస్కి మాత్రం 700 నుంచి 800 వార్డులు, అంటే కార్పొరేషన్లు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి కనిపిస్తున్నటువంటిగా కేటీఆర్ చెప్పారు. దాంతోపాటు పొత్తులకు డోర్లు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన మాటల్లోనే ఆయన చెప్పిన దాని ప్రకారమే కింది స్థాయి నాయకుల మనోభావాలను, పోటీ చేసినటువంటి అభ్యర్థుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని పొత్తులు ఉంటాయంటూ చెప్పారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, ఎక్కడెక్కడ కలిసి వచ్చేటువంటి వాళ్ళతో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తాం స్థానిక పరిపాలన అనేది అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక సిపిఐతో కూడా కేవలం బొగ్గుబాయిల విషయంలో, బొగ్గు గనుల విషయంలో ఏర్పడినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే మేము వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్ని సిపిఐ చేజిక్కించుకోవడానికి మేము మద్దతు ఇస్తామంటూ కూడా ఆయన చెప్పారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% వరకు మేము గ్రామ పంచాయతీలను సాధించగలిగాం. ఇప్పుడు 30 నుంచి 35% సాధించుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పార్టీకి ఇది పెద్ద విజయమే. దాంతోపాటు మేము మెయిన్గా ఫోకస్ చేసింది ప్రతిపక్షాలుగా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి వ్యతిరేకతను ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాం. అందులో సక్సెస్ అయ్యామంటూ కేటీఆర్ చెప్తున్నారు. మేము ఎక్కడ ప్రచారం చేయలేదు, స్థానిక నాయకత్వం మాత్రమే ప్రచారం చేసింది. నేను కేవలం 2-3 జిల్లాల్లోనే మాత్రమే ప్రచారం చేశాను. ముఖ్యమంత్రిలాగా పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి ప్రతి మున్సిపాలిటీని టచ్ చేసే విధంగా ప్రోగ్రాంలు అరేంజ్ చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపాలిటీల కోడ్ బయట పెట్టి మాయ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొంది. కానీ ఎక్కడ అధినాయకత్వం పోటీలో లేకుండా, అంటే ప్రచారంలో లేకుండా కేవలం స్థానికులకు మాత్రమే అప్పచెప్ప మేము ప్రభుత్వ వ్యతిరేకత ఎంతుందో చూడాలనుకుంటున్నాం. దాంట్లో దాదాపుగా 40% ప్రభుత్వ వ్యతిరేకతగా ఓట్లు వేశారు. దాంతోపాటు బీజేపీకి పడ్డ ఓట్లు, లేకపోతే ఇంకో పార్టీకి పడ్డ ఓట్లు అన్నీ కలిపితే కూడా 50%కి పైగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో ప్రభుత్వం రెఫరెండం అని భావిస్తుంది. ఆ రెఫరెండంలో ప్రభుత్వం ఓడిపోయినట్టుగానే చెప్పొచ్చు అంటున్నారు. ఇక వన్ సైడ్ వార్ అంటే ఏంటి? వన్ సైడ్ వార్ అంటే 80-90 సీట్స్ వస్తే వన్ సైడ్ వార్, ఇలా హాఫ్ ఆఫ్ ది సీట్స్ పైగా గెలుచుకున్న వాళ్ళని వన్ సైడ్ వార్ అనరు అంటూ కేటీఆర్ చెప్పారు. దాంతోపాటుగా మా గెలుపొందినటువంటి క్యాండిడేట్స్ని చాలా చోట్ల కౌన్సిలర్స్ని, కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారు, చాలా చోట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వీటన్నిటిని కూడా అడ్డుకోవాలి అంటూ రిక్వెస్ట్ చేశారు పోలీస్ శాఖకు. దాంతోపాటుగా కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో అక్కడక్కడ పొత్తు పెట్టుకొని అవసరమైతే కొన్ని త్యాగాలు చేసైనా కాంగ్రెస్కి వ్యతిరేకంగా అక్కడ పరిపాలనను ఏర్పాటు చేస్తాం, ఆ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను చేజిక్కించుకుంటామంటూ కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ చెప్పినటువంటి మాటల్లో కొన్ని చోట్ల కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కొన్ని చోట్ల బీజేపీతో కలిసి కూడా అవసరమైతే మేయర్ సీట్లను, చైర్మన్ సీట్లను చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఎస్ రాకేష్.